అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ట్క్యామ్ 2018లో స్పిన్ టూల్, టర్న్ టూల్, ఎక్స్ట్రూడ్ కమాండ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను న్యూ మోడల్ సెలెక్ట్ చేస్తాను. దీంట్లో విత్, హైట్, రెజల్యూషన్, యూనిట్స్, ఆరిజిన్ పాయింట్ అన్ని సెట్ చేసి ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్, టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రొఫైల్ నిన్న డ్రా చేస్తాను. పాలీలైన్ సెలెక్ట్ చేశాను. క్రియేట్, మళ్ళీ పాలీలైన్ సెలెక్ట్ చేశాను. ఓకే, క్రియేట్, మళ్ళీ ఇంకా ఒక పాలీలైన్. క్రియేట్, ఇప్పుడు స్పిన్ టూలు. ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. రొటేట్ చేస్తాను. ఐసోమెట్రిక్ వ్యూ, జూమ్ చేస్తాను. ఓకే, ఇది చూసారంటే ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎండ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూసారంటే ఎండ్ ప్రొఫైల్ మాత్రం ఈ కర్వ్గా కనిపిస్తుంది. రొటేట్ చేస్తాను. ఫైనల్గా మనం ఎండ్ ప్రొఫైల్ ఇలా కర్వ్ డిజైన్లో మనం క్రియేట్ చేసాము. ఇది ఎండ్ ప్రొఫైల్. నెక్స్ట్ జెడ్ మోడలేషన్ చూస్తాం. ఇప్పుడు దీనికి జెడ్ మోడలేషన్ ఈ ప్రొఫైల్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ ఇస్తాను. సెలెక్ట్ చూసారంటే ఇప్పుడు జెడ్ మోడలేషన్ నథింగ్ బట్ హైట్, జెడ్ యాక్సిస్. చూడండి, రొటేట్ చేస్తాను. ఇప్పుడు ఈ కర్వ్ ఎలా ఫామ్ అయిందో అలాగే ఈ జెడ్ మోడలేషన్ యాక్సిస్ కూడా అలా ఫామ్ అయింది. చూడండి, ఈ కర్వ్ లాగా ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయింది. ఇది జెడ్ మోడలేషను. ఇప్పుడు నేను ఇది జెడ్ మోడలేషన్ ఇన్వర్ట్ చేస్తున్నాను. స్టార్ట్ ప్రొఫైల్ మాత్రం నేను ఇన్వర్ట్ చేస్తాను. చూడండి, కింద అది ఇన్వర్ట్ అయింది, సబ్ట్రాక్ట్ అయింది. ఇది నేను స్టార్ట్ ప్రొఫైల్ మాత్రం ఇన్వర్ట్ చేశాను. నెక్స్ట్ మీకు ఎండ్ ప్రొఫైల్ కావాలంటే దాన్ని కూడా ఇన్వర్ట్ చేయవచ్చు. ఇప్పుడు చూసారంటే ఎండ్ ప్రొఫైల్ మాత్రం మనకి ఇన్వర్ట్ అయింది, దట్ మీన్స్ సబ్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు మనకి మొత్తం సబ్ట్రాక్ట్ అవ్వాలి, జెడ్ యాక్సిస్ మొత్తం. ఇప్పుడు చూసారంటే మొత్తం కింద పోయింది, దట్ మీన్స్ సబ్ట్రాక్ట్ అయింది. చూసారంటే మొత్తం కింద ఎక్స్ట్రూడ్ అయింది, పైన ఏం లేదు. ఇది జెడ్ మోడలేషన్ ఇన్వర్ట్. ఓకే,
నెక్స్ట్ స్వీప్ కమాండ్ గురించి చూస్తాం. సెలెక్ట్ చేస్తాను. ఓకే, స్వీప్ 360 డిగ్రీ. దీంట్లో చూసారంటే స్టార్ట్ యాంగిల్, ఎండ్ యాంగిల్ ఉంది, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రెండు ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఎండ్ యాంగిల్లో ఒక 180 ఇస్తాను. చూసారంటే స్టార్ట్ యాంగిల్ 0 నుంచి ఎండ్ యాంగిల్ 180 వరకు మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మార్చాను. ఇప్పుడు 270 డిగ్రీకి క్రియేట్ అయింది ఆ సాలిడ్ ఆబ్జెక్టు. రొటేట్ చేస్తాను. చూసారంటే 0 to 270 డిగ్రీకి క్రియేట్ అయింది. ఇప్పుడు 360 డిగ్రీకి ఇస్తాను. ఇప్పుడు మొత్తం ఒక సర్కిల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు నేను యాంగిల్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ యాంగిల్ ఒక 90 డిగ్రీ ఇస్తాను. ఎండ్ యాంగిల్ వచ్చి ఒక 180 డిగ్రీ ఇస్తాను. చూసారంటే స్టార్ట్ యాంగిల్ 90 డిగ్రీ స్టార్ట్ అయ్యాయి, తర్వాత ఎండ్ యాంగిల్లో 180 డిగ్రీలో కంప్లీట్ అయింది. ఇదే స్టార్ట్ యాంగిల్, ఎండ్ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను క్లాక్ వైజ్లో మార్చాను. చూసారంటే క్లాక్ వైజ్లో ఇక్కడ ఉంటుంది. ఇదే క్లాక్ వైజ్కి, యాంటీ క్లాక్ వైజ్కి ఉన్న తేడా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు రొటేట్ చేస్తాను. చూసారంటే అది సబ్ట్రాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ ఇస్తాను. ఐసోమెట్రిక్ వ్యూ. నెక్స్ట్ టర్న్ టూల్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇది చూసారంటే ఇదంతా ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది, సాలిడ్ ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది ప్రొఫైల్ అంతా. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను. చూసారంటే ఆ షేప్ అంతా మారిపోతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు సబ్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు రొటేట్ చేస్తాను. చూసారంటే కింద సబ్ట్రాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తాను. యాడ్ కింద చూసారంటే పైన ఎక్స్ట్రూడ్ అయింది. ఇప్పుడు స్కేల్ సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తాను 2 mm. ఇప్పుడు 0.5 mm ఇస్తాను. ఇప్పుడు దీని షేప్ని మార్చాను. ఓకే, ఇలాగే మనం టర్న్ టూల్ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ మనం ఎక్స్ట్రూడ్ కమాండ్ గురించి చూస్తాం. దానికి ముందు నేను ఒక ఎస్పీ లైన్ నేను డ్రా చేస్తాను. పాలీ లైన్ సెలెక్ట్ చేసి ఒక ఎస్పీ లైన్ నేను డ్రా చేస్తాను. మళ్ళీ ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. పాలీ లైన్. ఇక్కడ డ్రా స్మూత్ పాలీ లైన్ని డిజేబుల్ చేసి ఒక లీనియర్ లైన్ని నేను డ్రా చేస్తాను. క్రియేట్, మళ్ళీ పాలీ లైన్. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు ఒక కర్వ్ పాలీ లైన్ డ్రా చేస్తాను. క్రియేట్, ఫైనల్గా ఒక పెద్ద కర్వ్ లైన్ నేను డ్రా చేస్తాను. క్రియేట్, క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కమాండ్.
ఇప్పుడు ఫస్ట్ నేను డ్రైవ్ రైల్ని దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు స్టార్ట్ ప్రొఫైల్ని దీన్ని సెలెక్ట్ చేశాను. చూసారంటే మనం ఏ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసామో అలాగే ఇది ఎక్స్ట్రూడ్ అయింది. చూసారా, తెలుసు కర్వ్డ్ ఎక్స్ట్రూడ్ పాత్ క్రియేట్ అయింది. ఇది స్టార్ట్ ప్రొఫైల్ మాత్రం. సపోజ్ మనకి మార్చాలంటే ఎండ్ ప్రొఫైల్ మాత్రం మీరు మార్చండి. చూసారంటే లీనియర్గా క్రియేట్ అయింది. చూసారంటే మనం ఏ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసామో అది ఎండ్ ప్రొఫైల్గా క్రియేట్ అయింది. ఫైనల్గా అది ఎండ్ ప్రొఫైల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నాకు కర్వ్ ప్రొఫైల్గా కావాలంటే నేను కర్వ్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎండ్ ప్రొఫైల్ని మార్చాను. ఇప్పుడు కర్వ్గా క్రియేట్ అయింది. కర్వ్ ప్రొఫైల్గా క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకుంటాను. నెక్స్ట్ జెడ్ మోడ్యులేషన్కి ఈ ప్రొఫైల్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి సెలెక్ట్. చూసారంటే ఇప్పుడు జెడ్ యాక్సిస్ మొత్తం మారిపోయింది. ఈ ప్రొఫైల్ ఎలా ఉందో అలాగే ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ కూడా అలా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్వర్ట్ చేస్తాను. చూసారంటే కింద ఎక్స్ట్రూడ్ అయింది. రొటేట్ చేస్తాను, కింద ఎక్స్ట్రూడ్ అయింది. ఇప్పుడు డిసేబుల్ చేశాను. ఇప్పుడు ఎండ్ ప్రొఫైల్ని ఎక్స్ట్రూడ్ చేయాలంటే దాన్ని ఇన్వర్ట్ చేయండి. ఇప్పుడు ఎండ్ ప్రొఫైల్ మాత్రం ఎక్స్ట్రూడ్ అయింది కింద. ఇప్పుడు డిసేబుల్ చేశాను. స్టార్ట్ ప్రొఫైల్ మాత్రం కింద సబ్ట్రాక్ట్ అయింది. చూడండి, కింద సబ్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు డిసేబుల్ చేశాను. ఇప్పుడు యూస్ అదర్ సైడ్ ఎనేబుల్ చేశాను. చూసారంటే ఈ లైన్కి ఆపోజిట్ సైడ్గా క్రియేట్ అయింది. డిసేబుల్ చేస్తాను. యూస్ యాజ్ సెంటర్ లైన్. ఇప్పుడు సెంటర్ లైన్గా క్రియేట్ అవుతుంది. చూడండి, సెంటర్ లైన్లో ఈ లైన్ ఉంది. డిసేబుల్ చేశాను. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు రొటేట్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే మొత్తం మనకి కింద సబ్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు యాడ్ చేస్తాను. అప్లై, క్యాన్సల్. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.